अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाई वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 12వ భాగంలో మనము ప్రవేశించాము. ఈ భాగంలో హుదైబియా ఒప్పందం గురించి ఇన్షా అల్లా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిజ్రీ శకం 6వ సంవత్సరం అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి వలస ప్రయాణము చేసి మదీనాకు వెళ్ళిన 6వ సంవత్సరం అని అర్థం. ఆ సంవత్సరం జరిగిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ఒక కళ చూశారు. ఆ కళలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు మక్కాకు వెళ్ళినట్టు, మక్కాలోని కాబతుల్లాలోకి ప్రవేశించి తవాఫు చేసినట్టు, ఉమ్రా ముగించుకున్న తరువాత తల వెంట్రుకలు తీయించుకున్నట్లు కలలో చూశారు. ఆ చూసిన కళ సహాబాల ముందర వినిపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ కళ విని సహాబాలు చాలా సంతోషపడ్డారు. కారణం ఏమిటంటే, ప్రవక్తలకు వచ్చే కళలు అల్లాహ్ తరపు నుంచి వస్తాయి, అవి వాస్తవ రూపము దాల్చుతాయి, అవి నిజమైన కళలు. కాబట్టి మనమంతా మక్కాకు వెళ్తాము, ఉమ్రా చేస్తాము ప్రవక్త వారితో పాటు అని వారు పూర్తిగా నమ్మారు. కాకపోతే ఈ సంవత్సరమే వెళ్తారు అని వారు లోపల అనుకున్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నేను ఉమ్రాకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాతో పాటు రావాలనుకునే వాళ్ళు రావచ్చు అని ప్రకటించగా 1500 మంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఉమ్రా కోసము బయలుదేరారు. ఈ ప్రయాణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మే సలమా రదియల్లాహు అన్హా వారిని వెంట తీసుకుని వెళ్ళారు. ఉమ్మే సలమా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి పేరు. ముందుగా జుల్ హులైఫా అనే ప్రదేశానికి చేరారు. జుల్ హులైఫా ఒక మీకాత్ ప్రదేశం. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎహ్రాం దుస్తులు ధరించారు, సహాబాలు కూడా ఎహ్రాం దుస్తులు ధరించారు. అయితే వారు ఉమ్రా చేయడానికి వెళ్తున్నారు కదండి, అక్కడ పుణ్యక్షేత్రం వద్ద జబా చేయటానికి కొన్ని పశువులు కూడా తీసుకు వెళుతూ ఉన్నారు. ఆ పశువులని హదీ పశువులు అంటారు. ఆ పశువులను ప్రజలు గుర్తించటానికి వారి మెడలో ఒక పట్రా వేసేవారు. అవి ఒంటెలైతే వారి వీపు మీద ఉన్న మూపురము వద్ద కొంచెము కోసి గాయం చేసి ఆ రక్తం అలా గుర్తు పెట్టేసేవారు. అలా గుర్తులు పెడితే ప్రజలు చూసి ఇవి పుణ్యక్షేత్రం వద్ద జబా చేయటానికి తీసుకెళ్తున్న పశువులు అని వారిని గౌరవించేవారు. మొత్తానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా ఎందుకు చేశారు అంటే, మక్కా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధం చేయటానికి వస్తున్నారు అని భ్రమపడకుండా, అనుమానించకుండా వారు ప్రార్థన కోసం మాత్రమే వస్తున్నారు అని తెలుసుకోవాలని చేశారు. మొత్తానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను తీసుకుని, పశువులను తీసుకుని బయలుదేరి వెళుతూ ఉన్నారండి. వెళుతూ ఉంటే దారిలో అస్ఫాన్ అనే ప్రదేశంలో ఒక వ్యక్తి వచ్చి, మీరు సహాబాలతో పాటు మక్కాకు వెళుతున్నారన్న విషయం వారికి తెలిసిపోయింది, వారు ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ అనుచరులని మక్కాలోకి రానియకుండా అడ్డుపడాలని చూస్తున్నారు అని ప్రవక్త వారికి ఒక వ్యక్తి తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో విచారించారు, ఏం చేద్దాము అని చర్చిస్తే సహాబాలలో ముఖ్యంగా అబూబకర్ రజియల్లాహు వారు ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, మేము యుద్ధం కోసం బయలుదేరలేదు, ప్రార్థన కోసం బయలుదేరాము, కాబట్టి మనం వెళదాం, వెళ్ళి వారికి మేము కేవలం ప్రార్థన కోసం మాత్రమే వచ్చాము అని చెబుదాం, వింటే సరే, వినకపోతే ఆ తర్వాత చూద్దాం ఇన్షా అల్లా అని చెప్పగా ప్రవక్త వారు సహాబాలతో బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే
సనియతుల్ మురార్ అనే ప్రదేశానికి చేరే ముందే ఖాలిద్ బిన్ వలీద్, అప్పటికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, మక్కా వాసుల్లోని 200 మందిని తీసుకుని కురావుల్ గమీం అనే ప్రదేశంలో ప్రవక్త వారి దారికి అడ్డుపడాలని నిలబడి ఉన్నారన్న వార్త ప్రవక్త వారికి మరొక వ్యక్తి తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ఉన్నారు. అంతలోనే ప్రవక్త వారు ప్రయాణిస్తున్న ఒంటె, దాని పేరు కుస్వా, అది కూర్చుండిపోయింది. సహాబాలు ఎంత దానికి బెదిరించినా అది నిలబడట్లేదు, ముందుకు నడవడానికి సిద్ధపడట్లేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హబసహా హాబిసుల్ ఫీల్. ఆ రోజుల్లో ఏనుగుని ఆపేసిన వాడే ఈ రోజు ఈ ఒంటెను ఆపాడు అన్నారు. ఆ రోజుల్లో ఏనుగుని ఎవరు ఆపారు? అబ్రహా అనే ఒక రాజు కాబతుల్లాను పడగొట్టడానికి ఏనుగు మీద వస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఏనుగుని ఆపేయగా అది కూర్చుండిపోయింది. మక్కా వైపుకి తరిమితే వెళ్ళదు, మక్కా వైపు కాకుండా వేరే వైపు నడిపిస్తే చకచకా నడుస్తుంది. అది మనం అక్కడ విన్నాం వేరే ప్రసంగంలో. ఆ ప్రకారంగా ప్రవక్త వారు ఏమంటున్నారంటే, ఏనుగుని ఆపిన వాడే ఒంటెను కూడా ఆపాడు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఒంటెను ఆపాడు అని చెప్పారు. కొద్దిసేపు గడిచిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఇక పద అనేటట్టుగా అరుస్తారు కదండి, ఆ విధంగా ప్రవక్త వారు అరిశారు. అరవగానే అది లేచి నిలబడిపోయింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఖాలిద్ బిన్ వలీద్ వారు 200 మందిని తీసుకుని అడ్డుపడాలని నిలబడి ఉన్నారు కదండి, ఆ దారిని వదిలేసి వేరే దారి ద్వారా హుదైబియా అనే ప్రదేశంలోకి ప్రవేశించారు. ఖాలిద్ బిన్ వలీద్ దూరం నుంచి గమనించారు దుమ్ము దుమారము. అరే, వారు ఇటువైపు రాలేదు, వేరే వైపు నుంచి వెళ్ళిపోతున్నారు మక్కాలోకి అని వెంటనే వెళ్ళి మక్కా వాసులకు తెలియజేసేశారు. నేను నిలబడిన చోట ముహమ్మద్ వారు రాలేదు, కానీ వేరే మార్గం నుండి హుదైబియా వైపుకి వెళ్తున్నారు అని తెలియజేయగా మక్కా వారు చర్చించుకొని ఎలాగైనా సరే ముహమ్మద్ వారిని వారి శిష్యులని మక్కాలోకి రానియకుండా అడ్డుపడాలి అని వారు నిర్ణయించుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను తీసుకుని హుదైబియా అనే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, ఒకే ఒక బావి ఉంది, ఆ బావిలో కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. సహాబాలు వెళ్ళి ఆ నీరు తోడుకున్నారు, అందులో నీళ్లు అయిపోయాయి. ఇక అక్కడ 1500 మంది, 1500 మంది సహాబాలు ఉన్నారు కదా, వారందరికీ నీళ్లు లేవు. కాబట్టి వారు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఉదయ ప్రవక్త, నీళ్లు లేవండి, ఉన్న నీళ్లు సహాబాలు తోడేశారు, ఇంకా చాలా మందికి నీటి అవసరం ఉంది అని చెప్పగా ప్రవక్త వారు వారి వద్ద ఉన్న ఒక బాణం ఇచ్చారు. ఆ బాణము తీసుకుని వెళ్ళి అల్లా నామము స్మరించి అందులో వేయండి అని చెప్పగా తీసుకుని వెళ్ళి అదే ప్రకారము అల్లా నామము స్మరించి ఆ బాణం బావిలో వేసేస్తే అల్లా దయతో, అల్లా మహిమతో ఆ బావిలో నీటి ఊట ఉబికి వచ్చింది. తర్వాత అందరూ ఆ నీటిని వినియోగించుకున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మక్కా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు మధ్యవర్తులను, ప్రతినిధులను పంపించారు. మొదటిగా బుదైల్ బిన్ వర్కా అనే వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి చాలాసేపు చర్చించి మాట్లాడుతూ ఉంటే ప్రవక్త వారు 4 విషయాలు ఆయనకు తెలియజేశారు. ఏంటి ఆ 4 విషయాలంటే, మొదటి విషయం, నేను యుద్ధం చేయటానికి రాలేదు, కేవలం ప్రార్థన కోసం మాత్రమే వచ్చాను. రెండవ విషయం, వారు అనగా మక్కా వారు నాతో శాంతి ఒప్పందం చేయటానికి ముందుకు వస్తే నేను వారితో శాంతి ఒప్పందం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మూడో విషయం, వారు కావాలంటే మిగతా వారు ఎలాగైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని ఇస్లాంలోకి ప్రవేశిస్తున్నారో వారు కూడా ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించవచ్చు. ఇక 4వది చివరిది విషయం ఏమిటంటే, ఏ మాట మేము వినము, కేవలం యుద్ధం మాత్రమే చేస్తాము అనేటట్లయితే చెప్పండి, చివరి శ్వాస వరకు కూడా నేను యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. ఆ 4 మాటలు తీసుకుని వెళ్ళి ఆయన మక్కా వాసులకు వినిపించేశారు. తర్వాత హులైస్ బిన్ అల్కమా అనే ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఎలాంటి వంశానికి చెందిన వ్యక్తి అంటే, వారి వంశీయులు కాబతుల్లా వద్ద మినా మైదానంలో కుర్బానీ చేయడానికి తీసుకొచ్చే హది పశువులను చాలా గౌరవించేవారు వారు. అలాంటి వ్యక్తి ఆయన. ఆయనను చూడగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు తెలిపారు, అలా గౌరవించే వ్యక్తి ఆయన అని.
సహాబాలు ఆయన ముందర పశువులు చూపించారు. స్వయంగా వారు లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్ అని తల్బియా ఉంది కదండి, ఈ తల్బియా పఠిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళారు, ఆ హదీ పశువులను చూశారు, సహాబాలు తల్బియా పఠిస్తూ ఉండటాన్ని చూశారు. ఒక్క మాట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకుండా ప్రార్థన కోసం వచ్చిన వారితో చర్చలు ఏమిటి, వారికి అడ్డుపడకుండా వదిలేస్తే వారు ప్రార్థనలు ముగించుకొని వారి ఇళ్ళకు వారు తిరిగి వెళ్ళిపోతారు కదా అని ఆయన ప్రవక్త వారితో మాట్లాడకుండా మక్కా వారి వద్దకు వెళ్ళి, నేను కళ్ళారా చూసి వస్తున్నాను, వారు ఎహ్రాం దుస్తులు ధరించి ఉన్నారు, తల్బియా పఠిస్తూ ఉన్నారు, వారితో పాటు హదీ పశువుల్ని కూడా తీసుకొని వచ్చి ఉన్నారు, దయచేసి వారి దారికి మీరు అడ్డుపడకండి, వదిలేయండి, వారు ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పారు. కానీ మక్కా వారు ఆయన మాటను తీసుకోలేదు. ఆ తరువాత చాలామంది వస్తూ వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీ అనే ఒక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ వ్యతిరేక వైఖరిలో మాట్లాడారు. ముఖ్యంగా సహాబాలను చురకలు అంటిస్తూ ప్రవక్త వారితో ఏమన్నారంటే, చూడండి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ సమాజానికి నాయకులు, మీకు పూర్వము ఏ నాయకుడు కూడా వారి పూర్తి సమాజాన్ని నాశనం చేయలేదు, మీరు మాత్రం అలా చేయాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరో విషయం ఏమిటంటే, మీతో పాటు కూర్చొని ఉన్న వీళ్ళందరూ ఎలాంటి వ్యక్తులంటే, వీరి ముఖాలు చూస్తూ ఉంటే యుద్ధం ప్రారంభమైపోతే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వీరందరూ పారిపోతారు అని చురకలు అంటించాడు ఆ వ్యక్తి. అది విన్న సహాబాలకు చాలా కోపం వచ్చింది. మేము ప్రవక్త వారికి ఒంటరిగా వదిలేసి యుద్ధ మైదానంలో పారిపోయే వాళ్ళమా అని వారు కోపగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అబూబకర్ రజియల్లాహు వారు చాలా తీవ్రంగా ఆయనకు స్పందించి సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆయన, ఎవరండి మీరు అని అడిగిరా. అబూబకర్ రజియల్లాహు వారు పేరు చెప్పగానే, ఒకప్పుడు మీరు నా మీద ఉపకారం చేశారు కాబట్టి మీరు అంత మాట అన్నా కానీ నేను మీకు సమాధానం ఇవ్వట్లేదు, లేదంటే నేను కూడా మీకు సమాధానం ఇచ్చేవాడిని అని చెప్పి ఆ తర్వాత ప్రవక్త వారితో ఆయన మాట్లాడినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 4 విషయాలు, అవే విషయాలు ఆయనకు కూడా తెలియజేయగా ఆయన అక్కడి నుండి మక్కా వాసుల వద్దకు వెళ్ళిపోయాక అక్కడ మక్కా వాసులకు ఆయన చెప్పిన విషయాలు చరిత్రలో సువర్ణ అక్షరాలలో లిఖించబడి ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే మక్కా వాసులతో, చూడండి నేను కైజరు, కిస్రా, నజాషి లాంటి గొప్ప గొప్ప రాజుల వద్దకు వెళ్ళాను, వారి భవనాలను చూశాను, వారి దర్బారులను కూడా నేను చూశాను. ఏ రాజు భవనంలో కూడా వారి మంత్రులు కానీ దర్బారులో ఉన్న వ్యక్తులు కానీ వారి రాజులకు అంతగా గౌరవించరు ఎంతగా అయితే ముహమ్మద్ వారి శిష్యులు ముహమ్మద్ వారిని గౌరవిస్తున్నారో. అంటే రాజులకు ఇచ్చే గౌరవం కంటే ఎక్కువ గౌరవము సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్తున్నారు అని చెబుతూ ఇంకా ఏమంటున్నారంటే, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవిస్తున్నారంటే ఆయన వైపు కళ్ళు ఎత్తి కూడా చూడట్లేదు, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కూడా నేరమైపోతుందంత భయంతో గౌరవిస్తూ చూపులు కిందికి దింపుకుంటూ ఉన్నారు. ఆయన ముందర బిగ్గరగా పలకట్లేదు. అలాగే ఆయన ఏదైనా ఒక్క పని కోసం ఆదేశిస్తే చాలు వెంటనే ఆచరించడానికి వారు పరిగెడుతూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ వారు వుజూ చేసుకుంటూ ఉంటే ఆ నీళ్లు మా చేతికి దొరికితే చాలు అని ఆ నీళ్ల కోసం పోటీ పడి తీసుకొని శరీరాల మీద పూసుకుంటూ ఉన్నారు. అంతగా ఆయనను అభిమానిస్తూ ఉన్నారు, అంతగా ఆయనను గౌరవిస్తూ ఉన్నారు. ఆయన ఒక్క మాట కోసము వెంటనే ఆచరించడానికి వారు పూర్తి సంసిద్ధతతో ఉన్నారు. కాబట్టి మీరు మొహమ్మద్ చేసిన ప్రతిపాదన మంచిది కాబట్టి దాన్ని ఒప్పుకోండి అని చెప్పేశారు. ప్రతి వ్యక్తి అదే మాట మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వాతావరణం ఎలా మారుతూ ఉంది అంటే, మక్కా పెద్దలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు అన్నట్టు వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఈ విషయము మక్కాలో ఉంటున్న అవిశ్వాసులైన కొంతమంది యువకులకు, ఉడుకు రక్తంలో ఉన్న వారికి నచ్చలేదు. వారు ఏం చేశారంటే, ఎలాగైనా సరే రాత్రిపూట చీకటి సమయంలో చొరబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్ని కొంతమందిని హతమార్చేస్తే, రక్తపాతం సృష్టిస్తే ఈ చర్చలు విఫలమైపోతాయి, శాంతి ఒప్పందం అనేది లేకుండా పోతుంది. ఆ ప్రకారంగా
ఒప్పందం లేకుండా చేయాలి అని రాత్రిపూట వారు పన్నాగం ప్రకారము తనీం అనే ప్రదేశం పక్కన ఉన్న గుట్ట పక్క నుంచి రహస్యంగా 80 మంది యువకులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఎక్కడైతే గుడారం ఏర్పాటు చేసుకుని ఉన్నారో అక్కడ చొరబడి రక్తపాతం సృష్టించాలని వెళ్ళారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులకు సైనాధిపతిగా ఉన్న ముహమ్మద్ బిన్ మస్లమా వారిని చూసేసుకుని వెంటనే వెళ్ళి వారందరినీ కూడా బంధించేశారు. అల్లాహు అక్బర్. వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరుపరిచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఏమండి, శాంతి ఒప్పందం చేసుకోవడానికి వచ్చిన వారిని మీరు శాంతంగా ఉండనియరా? రక్తపాతాలు సృష్టించాలని చూసుకుంటున్నారా? నేను ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుని ఉన్నాను కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలుచుకుంటే వారిని శిక్షించగలరు. కానీ శాంతి ఒప్పందం కోసం ఆయన ఏం చేశారు? ఆ 80 మందిని కూడా ప్రాణభిక్ష పెట్టి వదిలేశారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా తరపు నుంచి నేను ఒక ప్రతినిధిని పంపిస్తే బాగుంటుంది అని ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిని మక్కా వాసుల వద్దకు పంపించారు. పంపించేటప్పుడు 3 విషయాలు బోధించారు. మొదటి విషయం, మీరు వెళ్ళి వారికి మేము కేవలం ప్రార్థన కోసం మాత్రమే వచ్చాము, యుద్ధం చేసే ఉద్దేశం మాకు లేదు అని స్పష్టం చేయండి. రెండో విషయం, వారికి మీరు ఇస్లాం గురించి బోధించండి, మీరు కూడా ముస్లింలు అయిపోవండి, ఇస్లాంలో ప్రవేశించండి అని తెలుపండి. మూడో విషయం ఏమిటంటే, మక్కాలో కొంతమంది బలహీనమైన ముస్లిములు వారి బంధువుల చేత, వారి యజమానుల చేత బంధించబడి ఉన్నారు, బేడీలు వేయబడి ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి త్వరలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిములకు ఆధిపత్యం ఇవ్వబోతున్నాడు. ఈ మక్కా నగరంలోనే ఏ ముస్లిం కూడా, ఏ విశ్వాసి కూడా రహస్యంగా అణిగిమణిగి తలదాచుకుని జీవించాల్సిన అవసరం ఉండదు. స్వతంత్రంగా ఇక్కడ జీవించే రోజులు కూడా త్వరలోనే వస్తాయన్న శుభవార్త వారికి వినిపించండి అని చెప్పారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వెళ్ళగా మక్కా వాసులు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిని చాలా గౌరవించారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు అంటే మక్కా వాసులకు అంత గౌరవం ఉండేది కాబట్టి ఆయనను గౌరవిస్తూ మక్కా వాసులు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారితో ఏమన్నారంటే, చూడండి, మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాము, మీరు కావాలంటే వెళ్ళి ఉమ్రా చేసుకోవచ్చు, తవాఫ్ చేసుకోవచ్చు అన్నారు. కానీ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నారు తెలుసా? ప్రవక్త వారిని వదిలేసి నేను వెళ్ళి ఉమ్రా చేయను, తవాఫ్ చేయను అన్నారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు చాలాసేపు వరకు మక్కా వాసుల వద్దే ఉండిపోయారు. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల వద్ద వదంతులు వ్యాపించిపోయాయి. ఉస్మాన్ వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు అంటే మక్కా వాసులు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిని హతమార్చేశారు అని వదంతులు వ్యాపించిపోయాయి. ఆ వదంతులు వ్యాపించిపోగానే ప్రవక్త వారికి, సహాబాలకు కోపం వచ్చేసింది. మేము మా తరపున ఒక ప్రతినిధిని పంపిస్తే ఆయనను హతమార్చేస్తారా? ప్రతీకారం తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుంచి కదలమంటే కదలమని వారందరూ చెప్పడం ప్రారంభించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఒక చెట్టు కింద కూర్చొని వారందరితో బయాత్ అనగా ప్రతిజ్ఞ చేయించారు. అందరూ వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి మీద చేయి పెట్టి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు, ప్రతీకారం తీర్చుకుంటాము అని. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆయన ఒక చెయ్యిని ఇది ఉస్మాన్ చెయ్యి అని ఒక చెయ్యిని మరో చెయ్యి మీద పెట్టి ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ జరుగుతూనే ఉంది. అంతలోని ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు కూడా వచ్చేసారు, ఆయన కూడా ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు సహాబాలు చూసి ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు సురక్షితంగానే ఉన్నారు, ఆయనకు ఎలాంటి హాని కలగలేదు అని వారందరూ సంతృప్తి పడ్డారు. కాకపోతే తక్కువ సంఖ్యలో ఉండి కూడా ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిని హతమార్చిన వారితో మేము యుద్ధము చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాము అని వారు అక్కడ చూపించిన విశ్వాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతగా మెచ్చుకున్నాడంటే, ఆ చెట్టు కింద కూర్చొని ఎవరెవరైతే ప్రతిజ్ఞ చేశారో వారందరితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషించాడు, సంతృష్టుడయ్యాడు అని తెలియజేశాడు. లఖద్ రజియల్లాహు అనిల్ ముమినీన ఇద్ యుబాయిఊన తహత షజరా అనే వాక్యము ఖురాన్ గ్రంథంలో 48వ అధ్యాయము 18వ వాక్యములు మనం అక్కడ చూడవచ్చు. అంటే వారందరితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నుడయ్యాడన్న విషయము అక్కడ తెలుపబడింది. ఆ తర్వాత మక్కా వాసులకు తెలిసింది ప్రవక్త వారు యుద్ధం చేయడానికి శిష్యులకు సిద్ధం చేస్తున్నారు అని. వెంటనే వారు ఏం చేశారంటే, సుహైల్ బిన్ అమర్ అనే ఒక వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. ఆయన సుహైల్ బిన్ అమర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళగానే ఆయనను చూడగానే ప్రవక్త వారు ఏమన్నారంటే, ఇదిగో సుహైల్ వస్తున్నాడు, మీ పని ఇక సహల్ అయిపోయింది అన్నారు.
అరబీలో సహల్ అంటే మనము తెలుగులో సులభం అంటాం కదండి. ఆ ప్రకారంగా ప్రవక్త వారు ఏమంటున్నారంటే, అదిగో సుహేల్ వస్తున్నాడు, ఇక మీ సమస్య సులభతరం అయిపోయింది అన్నారు. సుహేల్ వారు వచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చొని చాలాసేపు చర్చించారు. ఆ తర్వాత ఒక 4 విషయాల మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సుహైల్ ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ 4 విషయాలలో మొదటి విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఈ సంవత్సరం వెనుతిరిగి వెళ్ళిపోవాలి, వచ్చే సంవత్సరం రావాలి, 3 రోజులు మాత్రమే మక్కాలో ఉండి ప్రార్థనలు ముగించుకొని తిరిగి వెళ్ళిపోవాలి. రెండవ విషయం, 10 సంవత్సరాల వరకు మక్కా వాసులకు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మధ్య శాంతి ఒప్పందం కుదుర్చబడును. ఈ లోపు ఎవరు కూడా ఎవరి మీద దాడులు చేయకూడదు, యుద్ధం ప్రకటించకూడదు. మూడో విషయం, మక్కా మరియు మదీనా పరిసరాల్లో ఉంటున్న ఏ తెగ వారైనా సరే వారు కోరుకున్న వారితో పాటు వెళ్ళి జత కట్టవచ్చు. వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఉండాలనుకుంటే వారితో ఉండవచ్చు, లేదా మక్కా వారితో కలిసి ఉండాలనుకుంటే వారితో ఉండవచ్చు. ఎవరితో అయినా వెళ్ళి కలిసిపోవచ్చు. అయితే ఎవరైతే వేరే పక్షం వారితో వెళ్ళి జత కలుస్తారో ఆ తెగల మీద కూడా దాడులు చేయకూడదు, యుద్ధము ప్రకటించకూడదు అన్నారు. ఆ తర్వాత 4వ విషయం చాలా ఆశ్చర్యకరమైనది. అదేమిటంటే, మక్కా నుండి ఎవరైనా పారిపోయి మదీనాకు వెళ్ళిపోతే, అతను ముస్లిం అయినా సరే, అతను విశ్వాసి ముస్లిం అయినా సరే, మక్కా నుండి మదీనాకు పారిపోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని మక్కా వాసులకు తిరిగి అప్పగించేయాలి. అదే మదీనా నుండి ఎవరైనా మక్కాకు వెళ్ళిపోతే, పారిపోతే, మక్కా వాసులు మాత్రము ఆయనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తిరిగి అప్పగించరు. ఇది ఎక్కడి న్యాయమండి? ప్రవక్త వారేమో అప్పగించేయాలి, మక్కా వాసులేమో ప్రవక్త వారికి అప్పగించరట. అయినా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే అని ఒప్పుకున్నారు. 4 విషయాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అలీ రజియల్లాహు అన్హు వారిని పిలిపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశంతో అలీ రజియల్లాహు అన్హు వారు ఈ 4 విషయాలు, ఒప్పందంలోని ముఖ్యమైన విషయాలు వ్రాయిస్తూ ఉన్నారు. ఒప్పందంలోని 4 ముఖ్యమైన విషయాలు మీ ముందర ప్రస్తావించడం జరిగింది. అలీ రజియల్లాహు అన్హు వారి చేత ఆ ఒప్పందంలోని నియమాలు, నిబంధనలు వ్రాయిస్తూ ఉన్నారు. అలీ రజియల్లాహు అన్హు వారు ఒక కాగితం తీసుకొని బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని ప్రారంభిస్తే వెంటనే సుహైల్ అభ్యంతరం వ్యక్తపరిచారు. ఏమండి, బిస్మిల్లా అంటే పర్వాలేదు, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అంటున్నారు ఏమిటి? ఈ రహమాన్ రహీం మాకు తెలియదు, కాబట్టి మీరు బిస్మిక అల్లాహుమ్మా అని రాయండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాగే రాయండి అనగా అలీ రజియల్లాహు అన్హు వారు బిస్మిక అల్లాహుమ్మా, ఓ అల్లా నీ పేరుతో. బిస్మిల్లా అంటే కూడా అదే, బిస్మిక అల్లాహుమ్మా అంటే కూడా అదే. చూడటానికి మాట కొంచెం తేడా కనిపిస్తుంది కానీ అర్థం ఒకటే వస్తుందన్నమాట. అలాగే వ్రాయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఒప్పందం చేసుకుంటున్న వారు ఎవరు? ముహమ్మద్ రసూలుల్లా ఈ ఒప్పందం చేసుకుంటున్నారు మక్కా వారితో అని రాస్తూ ఉంటే వెంటనే మళ్ళీ ఆయన సుహైల్ గారు అభ్యంతరం వ్యక్తపరిచారు. ఏంటట? మీరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని రాయండి, ముహమ్మద్ రసూలుల్లా అని ఎందుకు రాస్తున్నారు? మీరు రసూలుల్లా దైవ ప్రవక్త అనే విషయం మేము నమ్మేటట్లయితే మరి మీతో యుద్ధాలు ఎందుకు, మీతో ఒప్పందాలు ఎందుకు? కాబట్టి ముహమ్మద్ బిన్ అబ్దుల్లా కుమారుడైన ముహమ్మద్ అని రాయండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే అలాగే చేయండి, రసూలుల్లా తుడిపేయండి, ముహమ్మద్ బిన్ అబ్దుల్లా అని రాయండి అంటే అలీ రజియల్లాహు అన్హు వారు ముహమ్మద్ రసూలుల్లా అని నేను రాసేసాను, రసూలుల్లా అనే పదము తుడిపేయటానికి, చెరిపేయటానికి నాకు ధైర్యం సాలట్లేదు అన్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఆ ముహమ్మద్ రసూలుల్లా అనే చోట ఉన్న రసూలుల్లా పదాన్ని చెరిపివేయగా తర్వాత అలీ రజియల్లాహు అన్హు వారు ఆ ఒప్పందంలోని నియమాలన్నీ లిఖించేశారు. వ్రాసేసిన తర్వాత ఒప్పందము ఇక పూర్తి అవుతూనే ఉంది. అంతలోనే అబూ జందల్ బిన్ సుహైల్ అనే ఒక ఆయన ఇస్లాం స్వీకరించి ఉన్నారు. కాకపోతే ప్రజలు ఆయనకు బేడులు వేసేసి ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారంటే బేడులతో పాటు ఈడ్చుకుంటూ ముస్లింల మధ్య వచ్చి పడిపోయి నన్ను మీతో పాటు చేర్చుకోండి అని ఏడవడం ప్రారంభించారు. అంతలోనే
సుహేల్ ఏం చేశారంటే, ఒప్పందం కుదుర్చుకున్నారు కదా సుహేల్, ఆయన ప్రవక్త వారితో ఏమన్నారంటే, చూడండి ఒప్పందం పూర్తయింది, ఒప్పందంలో ఉన్న నిబంధన ప్రకారము మక్కా వాసి ఎవరైనా పారిపోయి మీ వద్దకు వచ్చేస్తే మీరు అతన్ని తిరిగి మాకు అప్పగించేయాలి, కాబట్టి ఇతన్ని అప్పగించేయండి అన్నారు. ప్రవక్త వారు ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళనే లేదు, మాట పూర్తి ఇంకా అవనే లేదు, అంతలోనే ఏమిటండి ఇది అంటే, లేదు మీరు ఇవ్వాల్సిందే అన్నారు. ప్రవక్త వారు ఏమన్నారంటే, నా కోసం ఆయనను మీరు మన్నించి వదిలేయండి అంటే ఆయన లేదంటే లేదు అన్నారు. కాబట్టి ఇక చేసేది ఏమీ లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనతో, నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి మీరు ఇక వెళ్ళక తప్పదు అని చెప్పగా ఆయన ఆ వ్యక్తిని చెంప మీద కొట్టి మళ్ళీ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన నన్ను మళ్ళీ అవిశ్వాసుల వద్దకు పంపించేస్తున్నారు ఏమిటి అని ఏడ్చుకుంటూ వెళ్ళారు పాపం. ఆ తర్వాత ఒప్పందం పూర్తయింది, ఒప్పందం రాయించేయటం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో, ఇక లెగండి, తీసుకొని వచ్చిన పశువులన్నింటినీ జబా చేసేయండి, వెంట్రుకలు కత్తిరించుకోండి అని ప్రవక్త వారు చెబితే సహాబాలు ఏ ఒక్కరు కూడా లేవట్లేదు. 3 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినా కానీ వారు లేగట్లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుడారంలోకి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఉమ్మే సల్మా రజియల్లాహు వారు ఉన్నారు అక్కడ. వారితో వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. నేను ఒప్పందం చేసుకున్నాను, ఒప్పందం తర్వాత ఇక లెగండి, పశువుల్ని జబా చేయండి అంటే ఒక్కరు కూడా లేవడానికి సిద్ధంగా లేరు అంటే, అప్పుడు ఉమ్మే సల్మా రజియల్లాహు అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా చాలా బాగా పనిచేసింది. ఏంటి ఆ సలహా అంటే, ఓ దైవ ప్రవక్త, ఎవరూ లెగట్లేదు కాబట్టి ముందుగా మీరే వెళ్ళి మీ పశువుని ముందు మీరు జబా చేసేయండి, ఆ తర్వాత మీరు వెంట్రుకలను గొరిగించుకోండి, ఆ తర్వాత చూడండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు, వారి పశువుని ఆయన స్వయంగా జబా చేసేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తిని పిలిపించి వెంట్రుకలు గొరిగించుకున్నారు. అది చూశాక సహాబాలందరూ కూడా లేచి వారి వారి పశువుల్ని వారు జబా చేసేశారు. కొంతమంది వెంట్రుకలు కత్తిరించుకున్నారు, మరి కొంతమంది గొరిగించుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే కత్తిరించుకున్నారో వారి కోసం ఒకసారి, ఎవరైతే వెంట్రుకలు గొరిగించుకున్నారో వారి కోసం 3 సార్లు ప్రార్థన చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అణిగి మణిగి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి సహబాలకు ఆ విషయం నచ్చలేదు. రెండవ విషయం ఏమిటంటే, మేము బైతుల్లాలోకి ప్రవేశిస్తాము, తవాఫు చేస్తాము, ఉమ్రా చేస్తాము అని చెప్పారు కదా, ఇక చేయకుండానే వెనుక తిరగాల్సి వస్తుంది కదా అని ఈ 2 విషయాలు వారికి బాధించాయి. అందుకోసం వారు బాధతో అలాగే కూర్చుండిపోయారన్నమాట. ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు అన్హు వారిని మనం చూసినట్లయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళి, ఓ దైవ ప్రవక్త, మేము నిజం మీద వాస్తవం మీద ఉన్నాం, మరి అలాంటప్పుడు అణిగిమణిగి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఆధిపత్యం ఇవ్వబోతున్నాడు కదా, ఆధిపత్యం ఇవ్వబోతున్నప్పుడు మనం అణిగిమణిగి ఎందుకు ఉండాలండి అని ఒక మాట అడిగారు. రెండవ మాట ఏమిటంటే, ఓ దైవ ప్రవక్త, మీరు చెప్పారు కదండి మీకు కలలో చూపించబడింది అని, మనము వెళ్ళి తవాఫు చేస్తూ ఉన్నాము, ఉమ్రా చేస్తూ ఉన్నాము అని, మరి ఆ చేయకుండానే వెనక్కి తిరిగిపోవాల్సి వస్తుంది ఏమిటి అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నాకు కల వచ్చింది, ఆ కలలో వచ్చినట్లుగా తప్పనిసరిగా మనము ఉమ్రా చేస్తాము, కాకపోతే ఈ సంవత్సరమే చేస్తామని నేను మీకు చెప్పలేదు కదా అన్నారు. ఉమర్ రజియల్లాహు వారు అవును అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమన్నారంటే, నేను అల్లా చిత్తం ప్రకారమే, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇది చేస్తూ ఉన్నాను, కాబట్టి మీరు సహనం పాటించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యాలు అవతరింపజేశాడు. ఇన్నా ఫతహ్నా లక ఫత్హం ముబీనా, ఓ దైవ ప్రవక్త, మేము మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము అని 46వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే అక్కడ ఆ ప్రస్తావన ఉంది. ఆ వాక్యాలు అవతరించగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రజియల్లాహు అన్హు వారిని పిలిపించి, ఓ ఉమర్, చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము అణిగి మణిగి ఒప్పందం చేసుకున్నా మీకు విజయం దక్కింది, గొప్ప విజయం దక్కింది అని చెప్తూ ఉన్నాడు అని తెలియజేయగా, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఇది విజయమా అని అప్పుడు ఆయనకు సంతృప్తి కలిగింది. ఆ తర్వాత ఆయన
జీవితంలో ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఒకప్పుడు నేను ప్రవక్త వారి వద్దకు వెళ్ళి ప్రవక్త వారితో వాదలాడాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడాను అని ఎప్పుడైతే ఆయనకు గుర్తు వస్తుందో అప్పుడు ఆయన బాధపడి నమాజులు ఆచరించేవారు, ఉపవాసాలు పాటించేవారు, దాన ధర్మాలు చేసేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాభిక్ష కోరుకునేవారు. మొత్తానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు మక్కాలోకి ప్రవేశించకుండానే పశువుల్ని అక్కడనే జబా చేసేసి ఆ తర్వాత అక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఆ ప్రకారంగా హుదైబియా ఒప్పందం జరిగింది. ఈ హుదైబియా ఒప్పందాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప విజయంగా ఎందుకు వర్ణించాడంటే, ఆ తర్వాత వచ్చే విషయాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే శాంతి ఒప్పందం కుదిరింది అని ప్రజలకు తెలిసిందో, ఇక మనము ఇస్లాం స్వీకరిస్తే మనకు ఎవరి తరపున ఎలాంటి బాధ ఉండదు, ప్రమాదము ఉండదు అని తెలుసుకున్న తెగల వాళ్ళు చాలామంది ధైర్యంగా వచ్చి గుంపులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించారు. ఆ ప్రకారంగా పెద్ద విజయమే ముస్లింలకు దక్కింది. అవన్నీ ఇన్షాల్లా రాబోయే ప్రసంగాలలో మనము చూస్తాం. ఇక్కడితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రను తెలుసుకొని వారి అడుగుజాడలు నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.